నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ గారు మనతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో సంక్షేమ హాస్టల్లో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. దానిపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడడం ప్రధానంగా ఇదే సంక్షేమ భవన్లో మీరు ఉన్నారు. చాలా అన్ని సమస్యలపైన రక్షణ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీని ముందు గేట్ ముందు నిరసన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా బాధగా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే చాలా బాధగా అనిపిస్తుంది. నిజానికి ఈరోజు వస్తాయని ఎప్పుడు నేను ఊహించలేదు. నేను ఈ శాఖలో ఇదే భవనంలో 9 సంవత్సరాలు ఒక ఉన్నతాధికారిగా పనిచేసి దాదాపుగా 10 లక్షల మంది బిడ్డల జీవితాలు బాగు చేసే ఒక అవకాశాన్ని తీసుకున్నాను. అయితే ఈ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ళలో ఇక్కడుండే అన్ని శాఖల్లో మరి విద్యార్థుల వరుసల మరణాలు అనేవి నన్ను నిజంగా కలిచివేస్తున్నాయి. ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు, ఒక కలెక్టర్లు, లేకపోతే ఒక ఐఐటిఎన్స్, లేకపోతే ఒక ఏమంటారు ఐఏఎస్లో, ఐపీఎస్లో, లేకపోతే మరి మంచి ఉద్యోగస్తులు, ఇంకేదో కావాల్సిన పిల్లలంతా ప్రయోజకులు కావాల్సిన పిల్లలు ఈరోజు శవాలై కనిపించడం అసలు మంచిగా అనిపిస్తలేదు. నేను హాస్టల్లోకి పోయి డార్మెంటరీలో చూశాను. ఫ్యాన్లు వేలాడదీసే హుక్స్కు చున్నీలు వేలాడదీసుకొని మరి సూసైడ్ చేసుకుంటున్నారు. నిన్న సూర్యాపేటలో అమ్మాయి తలుపులు వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం కొన్ని కనీసమైన చర్యలు చేపడితే ఈ ప్రాణాలు బతుకుతాయి అంటున్నాను. నేను ఎవరినో అకారణంగా నిందించడానికి ఇక్కడ రాలేదు. కానీ మీరు 6 గ్యారంటీలను రోజు ప్రచారం చేసుకుంటే ఎక్కడ చూడ అవే హోర్డింగ్లు పెడితే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వీళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మీ 6 గ్యారంటీలు ఇవ్వకపోయినా మంచిదే, కానీ మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని పోరాటం చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఒక కౌన్సిలర్ను, ఒక సైకాలజిస్ట్ను ప్రతి పాఠశాల, అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, అందులో కూడా పెట్టాలి. ఇప్పుడు అంతకొంత మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు చదివించలేక కార్పొరేట్ స్కూళ్ళల్లో పెడుతున్నారు. అక్కడ కూడా హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో పిల్లలకు మరి ఆలన పాలన చూసుకోవాలి. వాళ్ళకు కూడా మెంటల్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత మెంటల్ హెల్త్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ఒక సైకాలజిస్టు, ఒక కౌన్సిలర్ ఎవరో ఉంటే వాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది. కానీ ప్రభుత్వం అలాంటి పాలసీనే తీసుకొస్తలేదు. నేను ఇంకొకటి ఏం చెప్తున్నంటే, అరే మీరు ప్రభుత్వం వచ్చింది 60 రోజులైంది, మరి సంక్షేమ శాఖకు మినిస్టర్ లేకపోవడం ఏంటి, విద్యాశాఖకు మినిస్టర్ లేకపోవడం ఏంటి? నాకు ఆశ్చర్యం. మీరు ఏది మీ ప్రయారిటీ? భూదందాల ప్రయారిటీ? రెవెన్యూ శాఖకు మినిస్టర్ నేషన్, ఎక్సైజ్ శాఖకు మినిస్టర్ నేషన్, లేకపోతే ఇండస్ట్రీస్కి వేసిండ్రు, లేకపోతే ఐటీ శాఖకి వేసిండ్రు. ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అక్కడ మినిస్టర్లు వేసిండ్రు, ఎక్కడైతే కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయో అక్కడ మినిస్టర్లు లేరు. దీన్ని ఎట్లా చూడాలి? ఎవరు పోయి చెప్పుకోవాలి? వీళ్ళందరూ ఇలా పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు, రైట్? తల్లిదండ్రులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళ కష్టాలు కన్నీళ్లు దుడిచే నాదుడు ఎవరు ఉన్నారా? ఎందుకు వస్తలేరు? ఎక్కడుంది జవాబుదారు? ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన కాదు, ప్రజాపీడన. నిజం చెప్తున్నా, ప్రజాపీడన. ఇలా వీళ్ళ వెనక మీడియా లేదు, వీళ్ళ గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. కుమారి ఆంటీ లాగా ట్రెండింగ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఛానల్స్ లేవు. వీళ్ళ బాధలను ఎవరంటే అక్కడ చూడండి, అందరు రికార్డుని కుటుంబాలు, పేద కూలీలు, సుతారు పని చేసుకునేటోళ్ళు, హమాలి పని చేసుకుంటారు. కళ్ళు పోయినా కూడా బస్తాలు పోసి కడుపు నింపుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ పిల్లలు పాఠశాల చదువుతున్నారు. వాళ్ళ గురించి ఒక్కరన్నా ఆలోచిస్తున్నారు? అరే అసెంబ్లీ అండి నడుస్తున్నది, అసెంబ్లీలో ఒక్కరోజున దీని గురించి మాట్లాడినరా? ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రాబ్లమ్స్, లేకపోతే విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయులకు జీతాలు వస్తలేవా, గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు ఉన్నాయా లేవా, ఉంటే లేకపోతే ఎందుకు లేవు, బడ్జెట్ ఎక్కడ పోతున్నాయి, ఎవరికి ప్రయారిటీ మీద బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు? వీటి గురించి మాట్లాడాక మా అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలే? అంటే వీళ్ళ గురించి 2 నిమిషాలు మౌనం పాటించాలిగా. అయితే ప్రభుత్వం కృష్ణా జలాల సమస్యపైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రాబ్లం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చేసి మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు ఓట్లు వేసిన ప్రజలు మర్చిపోతున్నారు అంటున్నా. మీరు కృష్ణా జిల్లాల గురించి పోరాడుంటే ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా భూమి లేని నిరుపేదలు. కృష్ణా జిల్లాలు వస్తే భూమి నెలకు లాభం అవుతుంది. ఈ రైతు కూలీలకు, ఈ నిరుపేదలకు, హమాలి పని చేసుకొని రోడ్ల పారిశుద్ధ్య కార్మికులకు, ఆటో డ్రైవర్లకు వాళ్ళకేమవుతుందండి? అది సమస్య. మాట్లాడండి దాని గురించి. నేను కావదంటలే, కానీ దీని గురించి కూడా మాట్లాడక. ఓట్లు వేసింది వీళ్ళు కదా, భూమి లేని నిరుపేదలు వీళ్ళు. మీరు ఆ రోజు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే తీసుకొని మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? నువ్వు కృష్ణా జిల్లా నుంచి మాట్లాడొద్దని నేను అంటలేను, కానీ వీటి గురించి మాట్లాడకుండా ఊకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్, లేకపోతే బీజేపీ, ఇంకేమున్నది? మీరు ఇలా బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయినారు? మేము అంటారు రామ మందిరం అంటున్నారు, బాగానే ఉన్నది. కానీ మరి ఈ ప్రజల గురించి, ఈ విద్యా మంత్రాల గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళ గురించి ఎందుకు చేస్తలేరు? మరి మాట్లాడతారు. ఎక్కడ పోయింది కిషన్ రెడ్డి? ఎక్కడ పోయిందండి కిషన్ రెడ్డి? ఎక్కడ పోయింది మరి మిగతా వాళ్ళు? సో మేము ఏమంటున్నామంటే, ఈ పేద పిల్లల గురించి, పేద పిల్లల జీవితాల గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు? సో మీరు వరుసగా జరుగుతున్న ఘటన నేపథ్యంలో ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళొచ్చారు. అవును. ఆ గురుకుల హాస్టల్ కానీ పాఠశాల పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నాయి? ఘోరంగా ఉన్నాయి.
ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. 5 నెలల వరకు మెస్ బిల్లులు వస్తలేవు. జైళ్ళల్లో ఉండే ఖైదీలకు మంచి తిండి దొరుకుతున్నది, గురుకుల పాఠశాల పిల్లలకు మంచి తిండి దొరకలేదు. ఒకప్పుడు 40 రూపాయల 38 రూపాయల మెస్ ఛార్జ్ చేసిండ్రు 2017లో. 2023లో ఇప్పటి వరకు కూడా మెస్ ఛార్జీలు పెంచలేదు. పోయిన ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం అని చెప్పి మెస్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పిపోయింది. ఆ జీవో ఇంతవరకు రాలేదు, అయిపోయింది, మరుగున పడిపోయింది. దాని గురించి ఎవరు ఆలోచిస్తారు? సో అదేవిధంగా చాలా వేకెన్సీలు ఉన్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పక్కా భవనాలు కోడి పిల్లల కన్నా ఘోరంగా పిల్లలు చాలా చోట్ల కూడా బతుకుతూ ఉన్నారు. ప్రిన్సిపల్స్, వార్డెన్స్, అదేవిధంగా టీచర్లు పనిచేసే చోటనే నివాసం ఉండాలి. వాళ్ళు ఉండడానికి క్వార్టర్లు లేవు, బిల్డింగ్లు ఉంటాయి కదా ఉండడానికి. మరి పిల్లలకి ఏమైనా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తే ఎవరికి పోయి చెప్పుకోవాలి? రాత్రి ఎమోషనల్గా మాకు సడన్గా డిప్రెషన్ వస్తుంది, ఎవరికి పోయి చెప్పుకోవాలి? అక్కడ ఉండాలిగా ఎవరో ఒకరు, మరి ఒక సైకాలజిస్ట్, ఒక హెల్త్ సూపర్వైజర్ ఎవరో ఉండాలి కాడ. ఎవరు లేరు. మరి ఎట్లా చెప్పుకుంటారు వాళ్ళ బాధలన్నీ? పిల్లలు పోయి తల్లిదండ్రులకు చెప్పుకునే పరిస్థితి ఉండదు. హాస్టల్లో ఉంటారు. ఇళ్ళల్లో ఉంటేనేమో ప్రైవసీ లేదు, గుడిసెలు కూలిపోతాయి, పాములు, తేళ్ళు, తిండి దొరకదు. అందుకోసం అది ఇక్కడికి వచ్చింది వాళ్ళు. అందుకొరకే ఘోరంగా నడుస్తుంది. దీని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం, గ్రీన్ ఛానల్లోనే మీకు బడ్జెట్ ఇస్తూ ఉంటున్నారు. జీతాలే రాలి ఇప్పటివరకు. 12వ తారీఖు నాడు జీతాలు రాలేదు. 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం 12వ తారీఖు ఇప్పటివరకు గురుకుల పాఠశాలలో జీతాలు రాలేదు. ఎవరికి చెప్పుకోవాలి? ఒక ప్రచారమే అంతే. ప్రజాపాలన కాదు, ప్రజాపీడన నడుస్తున్నది. అది బయటపడనిస్తలేదు. ప్రజాపీడన కాకపోతే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎక్స్ప్లెయిన్, టెల్ ద పీపుల్, టెల్ ద ట్రూత్ టు పీపుల్. ఒకవేళ ప్రక్షాళన కోసం మిమ్మల్ని సంప్రదిస్తే మీరు సలహాలు, సూచనలు బరాబర్ ఇస్తామండి. ఇప్పుడు నేను మాట్లాడిందంతా అదే కదా. బరాబర్ నన్ను సంప్రదించకపోయినా కూడా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయబోతున్నా. సంప్రదించకపోయినా పర్లేదు. ఒక రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ బెంజీ కుమారి మాయావతి గారి నాయకత్వం నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రజలు, ఈ తెలంగాణలో ఉండే 99% బహుజనుల గొంతుకగా ఉండడం మా బాధ్యత. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అందుకొరకే ఈరోజు మేము శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని ధర్నా కార్యక్రమం. సో తల్లిదండ్రులు మీతో నమ్మకం, చివరిగా చెప్పండి, మీరు సమస్యలు చెప్పారు. మొదటిసారి మీరు అంటే చాలా ధైర్యంగా ఉండే, మీరు కూడా ఎమోషనల్గా మాట్లాడే పరిస్థితులు ఎందుకు వచ్చినావు అంటే నేను ఒక తండ్రినండి, నేను ఒక తండ్రిని, నేను ఒక అన్నను, నేను ఒక తమ్ముని, నేను తెలంగాణ బిడ్డనండి. తెలంగాణ ప్రజలు అట్లా కష్టాల్లో ఉండి కన్నీళ్ళలో ఉంటే అందరికి కూడా నాలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవకాశం రావాలి కదా. నా ఐపీఎస్ ఆఫీసర్ కాకముందనే సమాధిలో పడితే ఎందుకు బాధ ఉండదు? ఒక తండ్రిగా నా పిల్లలుగా ఆ పరిస్థితి వస్తే నాకు బాధ ఉంటుందా? నాకు ఆ బాధ ఉంటుందా? మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఓట్లేసి గెలిపించారు. ఒక్కడన్నా మాట్లాడిందా? మరి ఒక్క ఎమ్మెల్యేనా మాట్లాడి ఇవ్వాలా? ఎందుకు మాట్లాడతారు? కనీసం ఈ కుటుంబాల నుంచి పరామర్శిస్తలేరు. వీళ్ళ ఓట్లు మాత్రం పరామర్శిస్తారు. ఎందుకు కోపం రాదు? ఎందుకు ఎమోషనల్ గారు? వీళ్ళంతా ఎవరు? నేను కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చిన కదా. నేను కూడా అదే కుటుంబాల నుంచి వచ్చిన. నాకు తెలియదు ఆ బాధ ఏందో. వీళ్ళేది ఏసీ రూమ్లలో పట్టుకున్న ఆసాములు, బంగారు చెంచుతో పుట్టిన దొరలు, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. వీళ్ళకి భూదందాలు చేయాలి. మీరు చూస్తున్నారు కదా రోజు సోమేష్ కుమారు, అరవింద్ కుమారు, రజత్ కుమారు, లేకపోతే ఇంకో కుమారు, లేకపోతే మహేందర్ రెడ్డి, అవే వస్తున్నాయి రోజు న్యూస్. ఇంకే వస్తున్నాయి, అంతా భూముల చుట్టూ తిరుగుతున్నది వ్యవహారం. రాగానే రెవెన్యూ శాఖ మంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టరు, ఐటీ మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టరు, సినిమా మినిస్టరు. మరి ఈ సినిమా ఎవరు చూస్తారు? పేదోళ్ళది. అన్నీ అడుగుతాయి. ఈ పేద ప్రజలను పరామర్శించడానికి టైం దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ను పరామర్శించడానికి టైం దొరుకుతుంది. ఈ పేదోళ్ళు మరి వీళ్ళు కదా ఓటేసింది, వీళ్ళని అడగాలి కదా వచ్చి. వాళ్ళ మినిస్టర్ రావాలిగా. ఎక్కడ పోయింది సీతక్క? ఎక్కడ పోయిండు మిగతా మినిస్టర్? దామోదర్ రాజనరసింహ ఎక్కడ పోయిండు? మల్లు పట్టి విక్రమకి ఎక్కడ పోయిండు? మరి వీళ్ళందరూ రావాలిగా, వచ్చి పరామర్శించాలిగా. నీకు టైం లేదు, మరి మినిస్టర్లో పంపించాలిగా. వాళ్ళకు విద్య ఇవ్వాలిగా. మరి ఒకరికి ఇప్పుడు రోడ్డు మీద పడ్డది, చేతికి వచ్చిన పిల్లలు చచ్చిపోయి, మరి ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? అంటే ఓట్లు తీసుకోవాలి బరాబరు. ఇప్పుడు మాత్రం ఇట్లనే ఉంటుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కనిపిస్తాం. ఇప్పుడు వస్తున్నాయిగా పార్లమెంట్ ఎలక్షన్లో ఏం చేస్తారో చూడండి తెలంగాణ ప్రజలు. మొత్తంగా ఇది బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ గారు ప్రధానంగా చెప్తున్నది. సో తెలంగాణ ప్రభుత్వం త్వరలో తప్పకుండా సీఎంకు బహిరంగ లేఖ రాస్తాం. దాంతోపాటు 6 గ్యారంటీలు కావాల్సింది, బాలికలకు వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ కావాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళ పక్షాన తప్పకుండా పోరాడతాను. అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం. వినపసం మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.